హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి 8వ తారీఖు మనకి లాస్ట్ డేట్ అని నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేస్తూ మనకి లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ అయింది. ఇది తమిళనాడు అఫీషియల్ వెబ్సైట్లో లేటెస్ట్ నోటిఫికేషన్ అండి. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే 8వ తారీఖు నుండి 9వ తారీఖుకి ఒక్కరోజు ఎక్స్టెండ్ చేశారు. తమిళనాడుకి అప్లై చేసుకునే స్టూడెంట్స్ 9th అంటే 9వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎవరికైనా ఒకవేళ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కానీ ఇన్ టైంలో మీకు ఇష్యూ చేయకపోతే ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కి బదులుగా వేరే సర్టిఫికేట్ ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో ద్వారా తెలియజేశాను. దయచేసి ఆ వీడియోను కూడా మీరు వాచ్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే తమిళనాడుకి అంటే సిఎంసి వెల్లూరుకి అప్లై చేసిన స్టూడెంట్స్ తప్పనిసరిగా తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. అంతేకాదు, ఇంకా ఎవరైనా సరే తమిళనాడులో మేనేజ్మెంట్ కోటా సీట్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళు కూడా 9వ తారీఖు వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. అలాగే న్యూ ఛానల్ ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో అని ఉందండి. దీనిలో ఈ నోటిఫికేషన్స్ అన్ని ఎలా చూసుకోవాలి అనేది లైవ్ సెషన్ ని కండక్ట్ చేసింది. దానిలో రికార్డు పెట్టాను. దయచేసి ఆ వీడియోను కూడా మీరు వాచ్ చేయాలి అంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఆ వీడియోను వాచ్ చేసినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో మీరందరూ కూడా తమిళనాడుకి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి క్విక్ గా 9వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేసుకోండి. సో నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.